కావేరిని చేరుకుంటున్నాయి రెస్క్యూ బృందాలు. మరికొన్ని నిమిషాల్లోనే కావేరిని బయటకు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బండరాయిని తొలగించి చిన్నారిని బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు వైద్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. శనివారం సాయంత్రం నుంచి కావేరిని రక్షించేందుకు 500 మంది సహాయక సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. బోరు బావికి సమాంతరంగా మరో బావిని తవ్వారు. బండరాళ్లు ఎదురవటంతో వాటిని తొలగించడం కష్టంగా మారింది. అయితే డ్రిల్లింగ్ చేస్తూ బండలను తొలగిస్తూ ఎట్టకేలకు నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్నాయి సహాయక బృందాలు. మరోవైపు చిన్నారిని కదలికను గుర్తించిన అధికారులు నిరంతరం ఆక్సిజన్ అందిస్తున్నారు. అటు 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. మరో 20 అడుగులు తవ్వితే చిన్నారి ఉన్న ప్రదేశానికి చేరుకోవచ్చని చెప్తున్నారు అధికారులు. దీంతో బండరాళ్లను తొలగించే చర్యలను ముమ్మరం చేశారు. చిన్నారి కావేరిని బోరుబావి నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తుది దశకు ఈ సహాయక చర్యలు చేరుకున్నాయని చెప్పాలి. లైవ్ లో మనం చూస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దాదాపు కావేరి ఉన్న ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. మరికొద్ది నిమిషాల్లోనే కావేరిని బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చిన్నారికి ఆక్సిజన్ ని కూడా అందిస్తూ వస్తున్నారు. శనివారం నుంచి ఈ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. బోరుబావిలో పడిపోయిన కావేరిని బయటకు తీసేందుకు దాదాపు 500 మంది సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. అయితే మధ్యలో ఒక 2 గంటల పాటు జేసీబీ కూడా మొరాయించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు పెద్ద బండరాళ్లు కూడా అడ్డు తగలడంతో చిన్నారిని తీయడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే దాదాపు కావేరి ఉన్న ప్రాంతానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మరికొద్ది నిమిషాల్లోనే కావేరిని బయటకు తీసే ప్రయత్నాలు అక్కడ ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు 500 మంది చిన్నారి కావేరిని బయటకు తీసేందుకు శనివారం నుండి రాత్రింబవళ్లు కష్టపడుతూ ఉన్నారు. అయితే వారి కష్టానికి ఫలితం మరికొద్ది నిమిషాల్లోనే తెలుస్తుంది. మరో బావి సమాంతరంగా తవ్వి అక్కడి నుంచి కావేరిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. పెద్ద పెద్ద బండరాళ్లు వారికి అడ్డొచ్చాయి. వాటిని కూడా డ్రిల్లింగ్ మిషన్తో తీసేసి తొలగించి ముందుకు వెళుతున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం వారి శ్రమని. మరికొద్ది నిమిషాల్లోనే కావేరిని బయటకు తీసే అవకాశం ఉంది. मधु सर
కావేరి తల్లిదండ్రులతో పాటు అక్కడి గ్రామస్తులంతా ఊపిరి బిగబట్టుకుని చూస్తున్నారు. మరికొద్ది నిమిషాల్లో కావేరిని బయటకు తీసే అవకాశం కనిపిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దీనికోసమే తీవ్రంగా శ్రమిస్తున్నారు. మనం లైవ్ లో చూడొచ్చు. దాదాపు సమాంతరంగా తవ్విన బావి నుండి కావేరిని బయటకు తీసేందుకు వాళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ లోపలికి దాదాపు కావేరి ఉన్న ప్రాంతానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా కావేరికి ఆక్సిజన్ అందిస్తూ వచ్చారు. శనివారం నుంచి ఈ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మధ్యలో ఎదురైన ఎన్నో ఇబ్బందులను తొలగించుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావేరి ఉన్న ప్రాంతానికి ఇప్పుడే చేరుకున్నట్టుగా తెలుస్తోంది. కావేరిని చాలా జాగ్రత్తగా బయటకు తీయాల్సి ఉంటుంది. అయితే ఆ తరువాత వెంటనే వైద్యం అందించేందుకు అటు డాక్టర్లు కూడా అక్కడ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కావేరి ప్రాణాలతో బయటపడాలని ఇప్పటికే గ్రామస్తులందరూ పూజలు చేశారు. అక్కడే ఉన్న గ్రామస్తులు తల్లిదండ్రులు కూడా కావేరి క్షేమంగా బయటకు రావాలని వేడుకుంటున్నారు. ఊపిరి బిగబట్టుకుని కావేరి రాక కోసం వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. చిన్నారి కావేరిని మరికొద్ది క్షణాల్లోనే బయటకు తీసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు మనం చూస్తున్నవి లైవ్ దృశ్యాలు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దాదాపు బోరుబావి నుంచి సమాంతరంగా తవ్విన బావి నుండి కావేరి ఉన్న ప్రాంతానికి చేరుకుంటున్నారు. అక్కడి నుంచి కావేరిని చాలా జాగ్రత్తగా బయటకు తీసేందుకు వారు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వారందరూ కూడా లోపలికి వెళ్లి కావేరిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.